ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను ఇప్పటికే మేము చాలాసార్లు కలిసాను సార్. కలిసిన ప్రతిసారి నేను మీకు ఫస్ట్ చేసే రిక్వెస్ట్ ఒకటే, అది రిక్వెస్ట్ కావచ్చు లేకపోతే ఆర్డర్ అయినా అనుకోండి, మీ హెల్త్ జాగ్రత్త సార్. ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ సీఎం ఆఫ్ ఆంధ్ర, యు ఆర్ హోప్ ఆఫ్ ఆంధ్ర. ప్లీజ్ సార్ మీ హెల్త్. అలాగే ఇప్పుడు మీ గురించి మాట్లాడాలి. మీ గురించి మాట్లాడాలంటే నాకు 2 గంటల టైం కూడా సరిపోదు సార్. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఎంతమంది బయటికి ఏదేదో అవుతుంటారు, కానీ ప్రతి ఒక్కడు లోపల ఒప్పుకొని తీరాల్సిన మాట ఏంటి అంటే, తెలుగుని దేశానికి పరిచయం చేసింది రాముడు అయితే, హైదరాబాద్ని ప్రపంచానికి పరిచయం చేసింది, అలాగే రేపు అమరావతిని ప్రపంచానికి పరిచయం చేయబోయేది చంద్రుడే. ఒప్పుకొని తీరాల్సిన మాట. అలాగే ఎంతో మంది మమ్మల్ని విమర్శిస్తుంటారు సార్. ఆ విమర్శించే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రుడిలో మచ్చం చూడాలనుకోవటం నిరాశావాదం. అదే ఆ చంద్రుడి అభివృద్ధిలో వచ్చే వెన్నెలలో మచ్చం చూడాలనుకోవటం మూర్ఖత్వం. సో ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రండి సార్. మీకు నాయకుడు మీ స్థాయి వేరు, మీ స్థానం వేరండి. సో మీకు చాలాసార్లు సజెషన్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఇలాంటి మూర్ఖుల మాటలు వదిలేయండి సార్. ఎందుకు సార్ ఇలాంటి మూర్ఖులు కూడా అంత ఓపికగా, అంత పద్ధతిగా, అంతగా పద్ధతిగా గంటల తరబడి ఎందుకు సార్ సమాధానం చెప్తారు? వదిలేయండి సార్ అని నీకు సజెషన్ ఇవ్వాలనుకుంటాను సార్. కాకపోతే చంద్రబాబు నాయుడు ఫాలోవర్, మీరు దానికి ఇచ్చే సమాధానం ఏంటో నాకు ముందే తెలుసు సార్. అందుకనే మీకు ఆ సజెషన్ ఇవ్వట్లేదు. ఏంటంటే మీరేం చెప్తారంటే, నువ్వు తప్పు మాట్లాడుతున్నావమ్మా, ఇది ప్రజాస్వామ్యంలో మనం అందరికీ సమాధానం ఇవ్వాలి, ఒక పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలి అని మీరు చెబుతారు. అందుకనే ఆ సజెషన్ ఇవ్వట్లేదు సార్. ఓకే, ఏదైనా కానీ సార్, మీరు చేసే ఈ పోరాటంలో ఆంధ్రుడు మీ వెంటే, ధర్మం మన వెంటే, ఇక విజయం మనది కాక ఇంకెవరిది సార్. విజయం మనదే, అందులో అనుమానం లేదు సార్. అలాగే మీకు మా మద్దతు ఎనీ టైం ఎప్పుడు ఉండదు. ఒక్క మాట మీ నుంచి మేము ఒక్క మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది చెయ్యండి అని ఒక కాల్ ఇవ్వండి సార్. మీకోసం ఏదైనా చేయడానికి మేము అంతలో రీచ్ అవ్వం. మీరు వచ్చారు, ఎన్ఆర్ఐస్ అందరికి ఇన్వెస్టర్స్ మనం అట్రాక్ట్ చేయడం, అదొకటి టాస్క్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి. అలాగే మేము పార్టీ కోసం కూడా పనిచేయాలి సార్. మేము పార్టీ కూడా. సో పార్టీ కోసం మేము ఏం చేయాలి, ఏ డైరెక్షన్లో చేయాలి, ఏంటి అనేది ఆ డైరెక్షన్ మాకు ఇవ్వండి. అలాగే ఈలోపు ఆ డైరెక్షన్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా. చిన్న ప్రెజెంటేషన్ సార్. వావ్, బాబు వచ్చాడు, జాబు వచ్చాడు, బాగుపడదాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్. చాలా సంతోషం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా ఎమోషనల్ కూడా ఉన్నారు, క్రియేటివ్ కూడా ఉన్నారు, లాంగ్వేజ్ కూడా బాగుంది, బాగా మాట్లాడుతున్నారు.